సమయంగా మారడం తప్ప ఇంకేమీ లేదు. ఈ గుడి చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి చాలా బాగున్న లోపల కేవలం ప్రభుత్వ భూమిలో కట్టారు. ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలో లేదు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక అతను మాట్లాడుతూ ఇప్పుడు ఆయన హిందూ కాబట్టి గుడి కట్టుకున్నాడు, రేపు ఇంకో ముస్లిం ఎంఆర్ వస్తే మసీదు కట్టుకోవాలా, రేపు ఇంకో క్రిస్టియానిటీ ఎంఆర్ వస్తే చర్చి కట్టుకోవాలా, మేము ఆడ చర్చిలు మసీదులు కట్టుకోవాలా, ప్రజల సేవ చేయాలంటారు ఎవరన్నమాట. కానీ ఇది ఒక హిందూ మతం సంబంధించింది, వెంకటేశ్వర స్వామి సంబంధించింది. మేమందరం కూడా అద్భుతమైన గుడి. ఈ గుడికి ప్రజలు కూడా భారీ ఎత్తున వస్తున్నారు, బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, అన్ని ఉంది. ఖచ్చితంగా దీని మీద ఒకసారి కలెక్టర్ గారిని కలిసి అడుగుతా, ఎందుకు వివాదంగా ఉంది ఏంటి పరిస్థితి, కలెక్టర్ గారు కలుస్తా. లేదు ఈ గుడి నిజంగానే ఇక్కడ భక్తులు చాలా మంది వచ్చారు. ఇప్పుడు వీళ్ళందరూ కోరిక ప్రకారం అయితే చూద్దాం భవిష్యత్తులో అవసరమైతే టీటీడీతో మాట్లాడి టీటీడీ టేకప్ చేసుకునేలాగో, లేదా ఎండోమెంటే తీసుకుని ఇంకా డెవలప్ చేయాలి. ఎండోమెంట్ తీసుకుని ఇంకా డెవలప్ అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా భారీ జనం వస్తారు, తెలుస్తుంది తిరుపతిలో ఇలాంటి గుడి ఒకటి ఉందనేసి. టీటీడీ కూడా టేకప్ చేసి చైర్మన్ గారితో మాట్లాడతాను, కలెక్టర్ గారితో మాట్లాడతాను. ఫస్ట్ చూడడానికి వచ్చా, క్యాజువల్ గా గుడి చూసిపోదామని వచ్చాం. చాలా అద్భుత పరిసరాల్లో తిరుపతి హాట్ సిటీలో ఇంత అద్భుతమైన గుడి ఉండడం చాలా అద్భుతంగా ఉంది. దీనిపైన ఒకసారి ఈ గుడి ట్రస్ట్ చైర్మన్ గారితో మాట్లాడి, ఇక్కడ సభ్యులతో మాట్లాడి, ఖచ్చితంగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఏంటి పరిస్థితి, ఎందుకు వివాదంగా చూసి వీలుంటే, ఎందుకంటే ఇది దేవుని గుడి కాబట్టి, ఇది భక్తుల మనోభావ సెంటిమెంట్ సంబంధించింది కాబట్టి, దీన్ని ఒకవేళ అభ్యంతరం వస్తే, ఒకవేళ ప్రభుత్వం నిర్మిస్తుంటే దీన్ని టీటీడీకో ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ చేయండి అని కూడా అడుగుతాం. కానీ నమో వెంకటేశ్వర చాలా అద్భుతమైన గుడి. ఇలాంటి గుళ్ళు ఇంకా నిర్మించాలి, కానీ ప్రభుత్వ స్థలాల్లో కాదు, మన స్థలాన్ని నిర్మిస్తే బాగుంటుందని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర.